ఎరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టము పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడన్న ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రేట్ గా ఎండి చేలో కూర్చున్న నీకే ఇంత పొగరుంటే, అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లను వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్కి ఒక ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్న హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవడానికి ప్లాస్ట్లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంకు రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అప్పటికీ సరైన ర్యాంకు రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుండి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుండి 4th ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని 4th ఇయర్లో క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని యదవాన్ని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కల 4 ఏళ్లుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండిదండగా అని మా నాన్న తిడుతూ ఉంటే ఒక్కో తిట్టు గొంతులో ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింగలేక చావలేక చస్తూ బ్రతుకుతున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాక్కోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్ గాని ఎదిరించి ఈ రోజు నీ ముందు నిల్చొని మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరుండాలరా. ఈ రఘువరం బీటెక్ డైలాగ్ ని ఇప్పుడు స్పూఫ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూసాం. ఓకే, ఎర్రి పప్ప, ఎటువంటి కష్టము పడకుండా అసలు ఏ అందము లేకపోయినా నీ దగ్గర బైక్ ఉందన్న ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రేట్ గా అమ్మాయిని బైక్ ఎక్కించుకున్న నీకే ఇంత పొగరుంటే, వీరిగాడి సూరిగాడి కష్టపడి అమ్మాయిని ఎలా పడేయాలని నేర్పిస్తే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కష్టపడి నేర్చుకుని మామూలుగా ఉన్న నా బాడీని 6 ప్యాక్స్ చేసుకుంటే నా అమ్మాయిలు పడతారని చెప్తే కష్టమైనా సరే 6 ప్యాక్స్ తెచ్చుకొని షూస్ ఒకటి దగ్గర, ప్యాంట్ ఒకటి దగ్గర, షర్ట్ ఒకటి దగ్గర అడుక్కొని ఆ గిఫ్ట్ కొనాలి ఈ గిఫ్ట్ కొనాలని ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి అమ్మాయిని పడేయడం కోసం రాత్రంతా ఫేస్ క్రీమ్ పూసుకొని అలారం పెట్టుకొని పొద్దున్నే లేచి మళ్ళీ క్రీములు పూసుకొని తీరా అద్దంలో చూసుకున్నాక అందంగా లేనని మళ్ళీ క్రీములు పూసుకొని అప్పటికి సరైన అందం రాక ఫ్రెండ్ వాచ్ తాకట్టు పెట్టి బ్యూటీ పార్లర్లో జాయిన్ అయ్యి చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఉన్న కుర్పులన్నీ ఒకేసారి క్లియర్ చేసుకుని ఈ అమ్మాయిల ముందుకు వస్తే ఈ అమ్మాయిలు నేను మీకు పడం అని అంటున్నా లెక్క చేయక అమ్మాయి కోసం ఆ కాలేజీ ఈ కాలేజీ అని పిచ్చి కుక్కల 4 ఏళ్లుగా తిరుగుతున్న నన్ను ఏ పోరిని పడేయో నీకు ఫోన్ దండుగా అని ఫ్రెండ్స్ తిడుతూ ఉంటే ఒక్కో తిట్టు గుండెలో గుంపంగా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బ్రతుకుతున్న నాకు ఎవడో ఎర్రినా డాషిగాడు వాడి చెల్లిని చూపించి ఇదిగో బావ నా చెల్లిని లవ్ చేసుకోమని చెప్తే దాన్ని కూడా లాక్కోవాలని చూస్తున్న నీలాంటి గలీజ్ గాని ఎదిరించి ఈ రోజు నీ ముందు నిల్చొని మాట్లాడుతున్న గర్ల్ ఫ్రెండ్ లేని గరీబ్ అని నాకెంత పొగరుండాలరా.